హలో ఎవరీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 1 తెలుగు మీడియంకి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబడింది. పూర్తి సిలబస్ కవరేజ్, రాష్ట్ర స్థాయి అధ్యాపకులు మెటీరియల్ ఇవ్వబడుతుంది. టెస్ట్ సిరీస్ కూడా కన్వర్ట్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఫోన్ నెంబర్స్కి మీరు సంప్రదించవచ్చు. సో అయితే మెయిన్ సెక్షన్కి సంబంధించి ఈరోజు క్వశ్చన్ ప్రాచీన చరిత్రకు సంబంధించి మన సబ్జెక్ట్ ద్వారా మనం తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 13th September 2024. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. ఇన్ వాట్ వేస్ డిడ్ దిస్ డిక్లైన్ అఫెక్ట్ ద కల్చరల్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా? సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నాం. అందులో మొదటి స్టెప్ క్వశ్చన్ రీడింగ్. వితిన్ 1 minute మనం ఎన్ని పార్ట్స్ ఉంది క్వశ్చన్, అదే ఏ టాపిక్ అనేది అడుగుతున్నారు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో అయితే గుప్తా ఎంపైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాచీన చరిత్రకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్? సో అయితే ఇక్కడ 2 పార్ట్స్లో క్వశ్చన్ అడిగారు. మొదటి పార్ట్లో కారణాలు ఏంటి, దాని పతనానికి కారణాలు ఏంటి అని అడిగారు. అదేవిధంగా సెకండ్ పార్ట్లో ఈ క్షీణత భారతదేశంలోని సాంస్కృతిక శాస్త్రీయ పరిణామాలను ఏ విధాలుగా ప్రభావితం చేసింది అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే, ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, వివరించండి. సింపుల్గా క్షుణ్ణంగా మనం వివరిస్తే సరిపోతుంది. ఇది షార్ట్ ఆన్సర్ కాబట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, రైట్? సో నెక్స్ట్ కీవర్డ్ మనకి క్వశ్చన్ ట్యాగ్ అయితే వాట్ వేస్ డిడ్ దిస్ డిక్లైన్ అఫెక్ట్ ద కల్చరల్. వాట్ అంటే సింపుల్గా మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే జనరల్ కీవర్డ్ కాబట్టి, రైట్? బ్రెయిన్ స్టార్మింగ్కి వచ్చే ముందు మనం కీవర్డ్స్ ఏంటి, కాజెస్ అంటే ఇక్కడ కారణాలు అనేవి మనం ఫస్ట్ రాయాలి, కంపల్సరీ కారణాలు రాసి తర్వాత ఈ సెకండ్ పార్ట్లో సాంస్కృతిక శాస్త్రీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా మెన్షన్ చేయాలి. ఇది ఒక సింపుల్ స్కెలిటన్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇక్కడ స్ట్రక్చర్ అనేది మనం చూస్తే సింపుల్గా మనం ఫస్ట్ పార్ట్లో కారణాలు రాస్తాం, రైట్? సెకండ్ పార్ట్లో మనం రాసేది సాంస్కృతిక పరిణామాలు ఏదైతే ఉన్నా అవి రాస్తాం. నెక్స్ట్ మనకి శాస్త్రీయ, రైట్? సింపుల్గా ఈ స్ట్రక్చర్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకి ఇక్కడ గుప్త సామ్రాజ్యం గురించి కొంత ప్రాముఖ్యత కూడా ఒక ఫ్లో చార్ట్ రూపంలోనో లేదా మ్యాప్ పాయింటింగ్లోనో మనం ఇక్కడ చూపించవచ్చు, రైట్? సో సింపుల్గా స్పేస్ వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా మనం ఆన్సర్ని ఒక ఆర్గనైజింగ్ చేసుకోవాలి, రైట్? సో బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో మనకు ఉన్న ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి మనం ఇక్కడ రీకాల్ చేసుకోవాలి, రైట్? దీనికి సంబంధించి మనం హిస్టరీకి అనుగుణంగా మనం ఏం కీవర్డ్స్ తీసుకోవచ్చు అంటే, ఎప్పుడు మనం రాసేది కాల వ్యవధి అంటే టైం పీరియడ్కి సంబంధించి కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అందులో ముఖ్యంగా ఇక్కడ ఎర్లీ 4th century నుంచి 6th century కాబట్టి దాన్ని మనం గోల్డెన్ ఏజ్గా కూడా పిలుస్తాం, రైట్? బంగారు యుగం, రైట్? సో స్వర్ణయుగం లేదా సువర్ణయుగంగా పిలుస్తున్నాం దీనికి సంబంధించి. సో అయితే గుప్త సామ్రాజ్యం సంబంధించి కాల వ్యవధితో పాటు ఇంకా ఇంపార్టెంట్ కీవర్డ్స్ సంబంధించి మనం రాసే ముందు ఇక్కడ కింగ్డమ్, దానికి సంబంధించి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం రాయొచ్చు. అంటే గుప్తాకు సంబంధించే కాకుండా హోన్స్, అదేవిధంగా హోనాస్ కావచ్చు, లేదా మైత్రికాస్ కావచ్చు, లేదా వకటకాస్ కావచ్చు, వీళ్ళ గురించి మనం మధ్యలో మాట్లాడతాం కాబట్టి కంపల్సరీ లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ రాజుల గురించి మనం మాట్లాడతాం, కంపల్సరీ రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు అందులో ఇంపార్టెంట్ రాజుల గురించి మనం చెప్తాం కాబట్టి కుమారగుప్త 1 లేదా స్కందగుప్త గురించి మనం మాట్లాడచ్చు, రైట్? సో నెక్స్ట్ ఇందులో ఉన్న కొన్ని ప్రావిన్సెస్కి సంబంధించి మనం మాట్లాడతాం కాబట్టి కంపల్సరీ వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ అండ్ గుజరాత్కి సంబంధించి, లేదా కళలు, కళ మరియు సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మనం ఇక్కడ కంపల్సరీ కాళిదాసు గురించి లేదా అజంతా కేవ్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. నలంద, విక్రమ్శీల, తక్షశీలకు సంబంధించి యూనివర్సిటీస్ గురించి కూడా మనం చెప్తాం. అవే కాకుండా మనం ఇక్కడ శాస్త్రీయ పరిణామాలు మాట్లాడేటప్పుడు కంపల్సరీ మనకున్న ఆర్యభట్ట, వాళ్ళ యొక్క వరాహమిహిర వాళ్ళ గురించి కూడా మనం స్కాలర్స్ గురించి కూడా మాట్లాడతాం, రైట్? ఇలా మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ రాసేటప్పుడు మనం ఓన్లీ పాయింట్సే రాయకుండా ఈ పర్టికులర్గా ఈ డిక్లైన్ జరిగేటప్పుడు అంటే ఆ రాజ్యం పతనం గురయ్యే సందర్భాలు రాస్తూ మనం మధ్యలో ఈ ఎగ్జాంపుల్స్, ఈ రాజులకు సంబంధించి, ప్రావిన్సెస్ సంబంధించి, అదేవిధంగా కొన్ని కాల వ్యవధులకు సంబంధించి, కళల గురించి, సంస్కృతి గురించి మనం మాట్లాడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, రైట్? సో అయితే ఇక్కడ పరిచయానికి వస్తే ఇక్కడ ముందుగా మనం
ఈ కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో చరిత్రకి సంబంధించి మనం రాయలేం కాబట్టి కొన్ని ప్రశ్నలు అయితే మనం కల్చర్కి సంబంధించి రాసే అవకాశం ఉంటుంది. కొన్ని రీసెంట్గా రాజకీయ నేపథ్యంలో కొన్ని ఇనాగ్రేట్ చేస్తుంటారు, వాటిని కనెక్ట్ చేసి మనం రాయొచ్చు. అదర్వైజ్ మనం ఇక్కడ ముఖ్యంగా కాల వ్యవధులతో మనం స్టార్ట్ చేయొచ్చు. కాల వ్యవధి చెప్తూ ఆ పరిణామంలో కింగ్డమ్, ఆ రాజ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైన రాజుని సంబోధిస్తూ మనం చెప్పచ్చు. రైట్, సువర్ణ యుగం అనేది మనం ఇక్కడ కంపల్సరీ మనకి ఈ ఇంట్రడక్షన్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్, సువర్ణ యుగంగా, గోల్డెన్ ఏజ్గా మన గుప్త సామ్రాజ్యాన్ని చెప్పబడింది కాబట్టి కళలు, సాహిత్యం మరియు శాస్త్రాలలో ప్రాముఖ్యత అనేది పొందింది కాబట్టి అది 4వ శతాబ్ద ప్రారంభం నుండి 6వ శతాబ్దం మధ్య వరకు వ్యాపించిన సామ్రాజ్యం కాబట్టి దాని గురించి చెప్తాం. సో ఇక్కడ మేజర్గా మనం ఈ పతనం గురించి ఎక్కువగా పతనం గురించి మాట్లాడేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ముఖ్యంగా మార్పులు ఏ విధంగా చోటు చేసుకున్నాయి అనే నేపథ్యంలో మనం ఒక కనెక్టివిటీ లైన్గా పరిచయానికి, నిర్మాణానికి మనం రాస్తాం. రైట్, ఈ మధ్యలో మనం ఒక మ్యాప్ పాయింట్ని కూడా మనం లింక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ జాగ్రఫీకే కాదు, మ్యాప్ పాయింటింగ్ అనేది ఇక్కడ మనం రాజ్యాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రాజ్యం యొక్క లొకేషన్ మనం చెప్తూ ఒక చిన్న మ్యాప్ రైట్ సైడ్లో ఒక రఫ్ స్కెచ్ మనం పెడితే మనకి రిమైనింగ్ ఆన్సర్స్కి కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. రైట్, నిర్మాణం పాత్రలో మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ పాయింట్ మనకి కారణాలు, పతనానికి కారణాలు అనేది కంపల్సరీ ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ కీవర్డ్ మనం అడ్రస్ చేస్తాం. ఏంటి ఇందులో మనకి సపరేట్గా డివైడ్ చేసుకుంటే అంతర్గత కారణాలు కూడా ఉన్నాయి. రైట్, అంతర్గత కారణాలు అనేది మొదటిగా మనం చెప్తాం. రైట్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. పరిపాలన అసమర్థతలు అనేది మనం ఇక్కడ మొదటిగా చెప్పుకోవచ్చు. పరిపాలనకు సంబంధించి అసమర్థతలు అయితే ఉన్నాయి. సమర్థంగా పాలించడం కష్టమైంది, ఎందుకంటే ఈ విస్తారమైన ప్రాంతాన్ని రాజ్యానికి ఈ సమర్థమైన పాలన కరువైంది. ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాన్ని నిర్వహించడంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఉదాహరణకి చివరి గుప్తుల కాలంలో మనం పరిపాలన అసమర్థతలు అయితే ప్రభావం చాలా చూపించే, ముఖ్యంగా మనకున్న కొన్ని ప్రావిన్సెస్ ఏవైతే కోల్పోయాయి కూడా. రైట్, ఈ పరిపాలనకు సంబంధించి అదేవిధంగా వారసత్వ సంక్షోభాలు కూడా మనకి చెప్పుకోవచ్చు. వారసత్వానికి సంబంధించి సంక్షోభాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొదటి కుమారగుప్త మరణానంతరం మనం వారసత్వ సంక్షోభాలు ఎదురయ్యాయి అనేది చెప్పచ్చు. రైట్, ఇక్కడ కుమారగుప్తని ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు అనమాట. రైట్, అయితే ఇక్కడ ఈ సంక్షోభాలు అంతర్గత పోరాటాలని ముందుకు తీసుకెళ్లాయి, సామ్రాజ్య స్థితిని కూడా బాగా బలహీనపరిచాయి. రైట్, వారసత్వ సంక్షోభాలు కేంద్ర అధికారాన్ని బలహీనపరచడానికి, మళ్ళీ ఇందులో విభజనకి కూడా దారితీసాయి అనేది కూడా ఇక్కడ మనం చెప్తాం. రైట్, దీంతో పాటు మనకి ప్రాంతీయ స్వాతంత్రం కూడా మనకి చాలా పెరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ కేంద్ర అధికారం బలహీనపడిందో స్థానిక రాజులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఈ ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి సామ్రాజ్యాన్ని మరింత విచ్ఛిన్నం చేసే దారికి ముందుకెళ్ళింది. అయితే మేజర్గా మనం బెంగాల్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ ప్రావిన్సెస్లో ముఖ్యంగా నియంత్రణ కోల్పోవడానికి కూడా దారి తీసింది అనేది కూడా ఇక్కడ చెప్తాం. రైట్, ప్రాంతీయ స్వతంత్రత అనేది. నెక్స్ట్ మనకి అంతర్గత కారణాలే కాకుండా బాహ్య కారణాలు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు ఉన్నాయి కదా, దాన్ని కూడా మనం ఇక్కడ చెప్తాం. బాహ్య కారణాలు ఏమున్నాయి, ముఖ్యంగా ఇన్వేషన్స్ అంటాం. రైట్, ఓన్ల దాడులు, వేరే రాజ్యాలు మనం ఆక్యుపై చేయడం అనేది ఇక్కడ మనం హోన్ల గురించి మనం చెప్పచ్చు. హోన్ల దాడులు అనేది మనం చెప్పచ్చు ఇక్కడ. రైట్, మొదటి కారణం గుప్త సామ్రాజ్యానికి అత్యంత ముఖ్యమైన బాహ్య ఇబ్బంది మనం ఏంటంటే హోన్ల నుండి వచ్చిందనేది చెప్పచ్చు. ముఖ్యంగా స్కందగుప్త పాలనలో ఈ మిహిరకులు వంటి హోన్ల ఆధిపత్యం గుప్త ప్రాంతాల్లో దాడులు చేయడం కూడా మనం చూసాం. రైట్, ఇవి మనం ఇక్కడ కంపల్సరీ ఆ ప్రాంతానికి సంబంధించి లేదా ఆ రాజులకు సంబంధించి డీటెయిల్స్ మనం చెప్తాం కాబట్టి నేమ్స్ అనేవి అది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. పొరుగున ఉన్న రాజ్యాల నుంచి ఒత్తిడి కూడా మనకు ఉంది. పొరుగు రాజ్యాల ఒత్తిడి అది కూడా మనకి మేజర్గా ఇక్కడ మాట్లాడుకుంటాం. పొరుగు రాజ్యాల ఒత్తిడి అంటే ఇక్కడ ముఖ్యంగా మైత్రకులు కావచ్చు లేదా మనకున్న ఒకటకల కావచ్చు, వాళ్ళ ప్రభావం పెంచే విధంగా ప్రారంభించే ఈ ప్రాంతీయ ఒత్తిడి గుప్త సామ్రాజ్యాన్ని మరింత విభజించడానికి దారితీసింది అనేది కూడా ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ సైనిక పరాజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ రాయాలి కదా. సైనిక పరాజయాలు అవి కూడా ఇంపార్టెంటే. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే సైనిక పరాజయాలు గుప్త సామ్రాజ్యంపై అనేక సైనిక పరాజయాలు అయితే ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇందులో హోన్లతో జరిగిన యుద్ధాలు మరియు పశ్చిమ ప్రాంతాల దాడులు కూడా మనం చూడొచ్చు. రైట్,
ఇక్కడ ఈ నియంత్రణ, గుప్త నియంత్రణ అయితే ఏదైతే ఉందో దాన్ని బలహీనపరిచే, వీటి వల్ల సామ్రాజ్య విఘటన కూడా దారితీసే. ఇవే కాకుండా మనం మేజర్గా ఇక్కడ మాట్లాడాల్సినవి ఏంటి, ముఖ్యంగా మనం అదేవిధంగా సాంస్కృతిక ప్రభావం అనేది, అదేవిధంగా మనకున్న శాస్త్రీయ ప్రభావం అనేది సపరేట్గా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, రైట్. సో ఇక్కడ రెండు విడివిడిగా మనం చెప్తాం. సెకండ్ పార్ట్లో ఉన్న కీవర్డ్స్ని మనం అడ్రస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఫస్ట్ సాహిత్య మరియు కళల పట్ల సంరక్షణలో అడ్డంకులు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి ముఖ్యంగా మనం కళలు మరియు సాహిత్యం పట్ల ఈ రాజ సంబంధం తగ్గిపోయింది అనేది కూడా చెప్పచ్చు. గుప్త కాలంలో ముఖ్యంగా మనం కాళిదాసు గురించి మాట్లాడచ్చు. కాళిదాసు యొక్క నాటకాలు కావచ్చు, లేదా అజంతా గుహల గురించి కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. అజంతా గుహల యొక్క చిత్రరూపాల వంటి అద్భుతాలు కూడా మనం ఇక్కడ నిర్మించారు. సో సామ్రాజ్య పతనం ఎప్పుడైతే జరిగిందో వీటి యొక్క సంరక్షణ ప్రాంతీయ రాజులకు మారడం, వాళ్ళేమో సరిగ్గా పట్టించుకోవడం, ఈ సంరక్షణలో తగ్గుదల అనేది కనిపించింది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ సాంస్కృతిక కేంద్రాల విభజనకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, సాంస్కృతిక కేంద్రాలు అనగానే మనకి గుర్తొచ్చేవి కంపల్సరీ నలందాకు సంబంధించి విక్రమశీల గురించి మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రాలు ఇక్కడ ముఖ్యత్వమే కోల్పోయాయి విభజన తర్వాత, రైట్. ఈ సాంస్కృతిక మరియు మనం నేర్చుకునే కేంద్రాలుగా పరంపరలు మరింత విఘటించడం జరిగాయి, రైట్. సో నెక్స్ట్ మనకి శాస్త్రీయ ప్రభావం విధంగా మనం మాట్లాడుకుంటే శాస్త్రీయ పురోగతుల తగ్గుదల అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే శాస్త్రీయ పురోగతే లేదు, ఎందుకంటే ఎప్పుడైతే మన అధికారం ఈ పతనం ఏదైతే స్టార్ట్ అయిందో, గుప్తకాలం శాస్త్రీయ పురోగతులకు సువర్ణయుగంగా చెప్పుకున్నాం. అంతకుముందు గణిత శాస్త్రం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, వైద్యం కావచ్చు వంటి రంగాల్లో పురోగతులు ఉన్నాయి. బట్ ఆర్యభట్ట మరియు వరాహ మిహిర వంటి పండితులు కూడా ఈ సమయంలో ముఖ్యమైన కృషి చేశారు. వారిని కూడా ఇక్కడ మనం చెప్తాం. అయితే సామ్రాజ్యం ఎప్పుడైతే పతనం మొదలైందో శాస్త్రీయ పరిశోధనపై దృష్టి అయితే తగ్గింది అనేది ఇక్కడ మనం చెప్తాం, రైట్. సో ఇక్కడ కేంద్ర మద్దతు తక్కువ అవడం, శాస్త్రీయ పురోగతుల్లో ఇక్కడ తగ్గుదల అనేది కనిపిస్తుంది అనేది మెయిన్ రీజన్, రైట్. అదేవిధంగా మనకి లెర్నింగ్ సెంటర్స్ అనేది నేర్చుకునేవి కేంద్రాలుగా మనం శిక్షణా కేంద్రాలు అంటాం, రైట్. శిక్షణా కేంద్రాల నష్టం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నలంద గురించి, తక్షశిల గురించి మనం మాట్లాడుకోవచ్చు, రైట్. తక్షశిల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ అస్థిరత మరియు దాడుల వల్ల నష్టపోయాయి అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి మనం మేజర్గా శాస్త్రీయ సాంస్కృతిక ప్రభావాలకు గురయ్యాయి. ఫైనల్గా మనం ముగింపుకు వచ్చేసరికి మనం భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ మాట్లాడలేం, ఎందుకంటే చరిత్రకి సంబంధించి కాబట్టి. చరిత్రకి భవిష్యత్తు ఏంటి, ప్రజెంటే లేదా తర్వాతి తరం, రైట్. సో ఈ గుప్త సామ్రాజ్య పతనం ఎన్ని కారణాలతో జరుగుతుందనే తర్వాత పక్కన పెడితే, అంటే అంతర్గత అసమర్థతలు కావచ్చు, వారసత్వ సంక్షోభాలు కావచ్చు, బాహ్య దాడులు కావచ్చు, ఇవి కారణాలుగా ఉన్నాయి. ఎంత పతనమైనా గుప్తకాలం యొక్క వారసత్వం భారతీయ సాంస్కృతిక మరియు శాస్త్రీయ రంగాల్లో దీర్ఘకాల ప్రభావం చూపించింది అనేది మనం ఇక్కడ చెప్తాం, రైట్. అది మనకి తర్వాతి నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనమాట. మనం ఎప్పుడు కంక్లూజన్ హిస్టరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నెక్స్ట్ డెవలప్మెంట్స్ కానీ లేదా ప్రజెంట్ రిలవెన్స్ కానీ మనం రాయగలం. ప్రజెంట్ రిలవెన్స్ అన్నిటికీ రాయలేం. కొన్ని బుద్ధిజం, జైనిజం లాంటివి, లేదా కొన్ని ఆర్కిటెక్చర్ లేదా కళలకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు మనం ప్రస్తుత సమకాలీన అంశాలని కనెక్ట్ చేస్తూ రాయొచ్చు, రైట్. లేదా నెక్స్ట్ డెవలప్మెంట్, తరువాతి రాజ్యాలు లేదా రాజ్య స్థాపనలో అమలు అవుతున్న కొన్ని ప్రభావం ఏవైతే ఉన్నాయో ఇది ముఖ్యంగా కనెక్ట్ చేయొచ్చు. అదే మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. వాళ్ళ యొక్క వారసత్వం ఏదైతే ఉందో భారతీయ సాంస్కృతిక మరియు శాస్త్రీయ రంగాల్లో అది నెక్స్ట్ తరాలు కూడా ప్రభావం చూపించింది అనేది ఇక్కడ చెప్తాం, రైట్. అది భవిష్యత్తును ఉద్దేశించి రాయడం. అయితే ఇక్కడ ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ క్వశ్చన్కి. ఈరోజు రాసిన ఆన్సర్స్ మనం 2 చూద్దాం. అందులో మహేష్ రాసిన ఆన్సర్ చూస్తే ఇక్కడ కుషాన్లు సామ్రాజ్య శిథిలాల నుంచి పుట్టిన గుప్త సామ్రాజ్యం క్రీస్తు శకం 4 నుంచి 6 శతాబ్దాల మధ్య ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సింపుల్గా మ్యాప్ కూడా డ్రా చేశారు, వెరీ గుడ్. ఇదే మనకి వాల్యూ అడిషన్, అంటే అందరూ ఈ మ్యాప్ అనేది ఎక్కువ మంది డ్రా చేయరు కాబట్టి మనకి ఒక ½ మార్క్ బెనిఫిట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ గుప్త సామ్రాజ్య ప్రాముఖ్యత ఏదైతే ఉందో వాటిని ఇక్కడ సింపుల్గా ఫ్లో చార్ట్లో
చూపించారు. వెరీ గుడ్. సో గుప్త సామ్రాజ్య పతనానికి కారణాలు మనకి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అడ్రస్ చేయాల్సినవి అది 1 by 1 ఇక్కడ చెప్తున్నారు. హోనల దండయాత్ర కావచ్చు, చిన్న రాజ్యాలకు విడిపోవడం కావచ్చు, వ్యాపారం దెబ్బతినడం కావచ్చు, భూదానాలకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి ముఖ్యంగా గుప్త సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెట్టిన స్కందగుప్త తర్వాత రాజులు బలహీనపడటంతో తట్టుకోలేకపోయారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అనేక చిన్న రాజ్యాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, ఉత్తరప్రదేశ్ సంబంధించి కూడా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ పశ్చిమ రాజ్యాలపై పట్టుపోవడంతో కూడా ఇక్కడ మనకి ఆదాయం తగ్గిందనేది కూడా వ్యాపార పరంగా కూడా చెప్పారు. భూదానాలు ఎక్కువ చేయడం అనేది కూడా ఇక్కడ మేజర్గా సైన్య పోషణ అనేది తగ్గడం, రాజ్య పాలన కష్టమైందనేది కూడా మాట్లాడారు. గుప్త సామ్రాజ్య క్షీణకు సంబంధించి దేశంలో సాంస్కృతిక శాస్త్రీయ పరిణామాలపై ప్రభావం విషయానికి వస్తే సానుకూల ప్రభావాలు, ప్రతికూల ప్రభావాలుగా విడదీశారు. ప్రభావాలని కనిపిస్తున్నప్పుడు మనం ఇలా డివైడ్ చేసుకోమని కూడా చెప్పాం. రైట్. దక్షిణాన పల్లవులు గుప్తులనే బ్రాహ్మణిజం పెంచి పోషించారని, అదేవిధంగా మౌఖరీల నాణ్యాలు దానికి సంబంధించి గూల నాశనాలు పోలి ఉండేవి, నాణ్యాలను పోలి ఉండేవి అనేది, గుప్తుల నాణ్యాలను పోలి ఉండేవి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. గుప్తులు వకటకాలు కూడా కళలను ప్రోత్సహించారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. గుడ్. ఉదాహరణ అజంతా గుహలకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. గుప్తులు నిర్వచించిన సివిల్ క్రిమినల్ చట్టాలను తర్వాత రాజవంశాలు కూడా ఉపయోగించుకున్నాయన్నది కూడా చెప్పారు. ప్రతికూల ప్రభావాలు అయితే ఖగోళ శాస్త్రం, లోహ శాస్త్రం సంబంధించి, బౌద్ధం, సాహిత్యం, వైద్యం, భాష సంబంధించి కూడా ఇక్కడ చెప్తున్నారు. గుప్తుల తర్వాత స్థానంలో ఖగోళ స్థానం సంబంధించి, ఖగోళ రాష్ట్ర అంశాలకు సంబంధించి మక్కువ రాజవంశాలు, అదేవిధంగా నాటి తత్వవేత్తలు కూడా కనిపించలేదనేది కూడా ఇక్కడ చెప్పారు. గుప్తుల తర్వాత మొహరాలి లాంటి ఇనుప స్తంభాల వాడకం ఎక్కడా కనిపించలేదనేది కూడా చెప్పారు. గుప్తుల తర్వాత అధికారంలోకి వచ్చిన హర్షవర్ధనుడు బ్రాహ్మణ మతాన్ని పక్కన పెట్టి బౌద్ధ మతాన్ని ప్రాధాన్యం ఇచ్చాడనేది కూడా ఇక్కడ చెప్పారు. సాహిత్యం విషయానికి వస్తే అమరసింహ, హరిసేన లాంటి కవులు రాసిన అద్భుత సాహిత్యం ఆ తర్వాత రాజ్యాల్లో కనబడలేదని, గుప్తుల సమయంలో జరిగిన సర్జరీలు, వైద్య ఉపయోగాలు, విస్తృత సంహిత లాంటి ఆయుర్వేద గ్రంథాలు కూడా మనకి ఇక్కడ కనిపించలేదనేది కూడా చెప్పారు. సో గుప్తుల యుగం సంస్కృతానికి స్వర్ణయుగం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గుప్తులు వాటి సమాజం, ఆర్థికం, మతం, సాహిత్యం, కళలపై తమదైన ముద్ర వేశారని, దేశ చరిత్రలో స్వర్ణయుగం లేదంటే గుప్తుల్ని టక్కున గుర్తొచ్చే పాలించారనేది కూడా ఇక్కడ చెప్పారు. తర్వాత కొన్ని చిన్న రాజ్యాలు మౌఖరి, మైత్రేయ, దక్షిణాన చాళుక్య, వల్లభ రాజ్యాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ పాలనలోకి వచ్చాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. సో ఇక్కడ మేజర్గా చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఇన్నోవేషన్స్ కూడా లింక్ చేసుకున్నారు. అది ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ కావచ్చు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు. రైట్. ఓవరాల్గా ఈ పర్టికులర్ ఆన్సర్లో మనకి ఒక స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ కనిపించింది. అదేవిధంగా కొన్ని వర్డింగ్లో కొన్ని వర్డ్స్ క్లియర్ కట్గా అర్థం కావట్లేదు. మీ హ్యాండ్ రైటింగ్ బాగా చిన్నవి రాస్తున్నారు. కొంచెం సైజ్ అనేది బిగ్ లెటర్స్ అనేవి రాయడానికి ట్రై చేయండి. రైట్. సో కొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎగ్జామినర్ ఫాస్ట్గా చదివే అవకాశం ఉంటుంది, పైపైన చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లమ్జీనెస్ అనేది ఉండకుండా మనం రాయాలి కొన్ని అంశాలు. రైట్. సో అవి చూసుకోండి. సో రిమైనింగ్ ఆల్ గుడ్. ఇక్కడ శాస్త్రీయ అంశాలకు సంబంధించి కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. దాంతోపాటు ఒక ఫ్లో స్ట్రక్చర్ అనేది మనకి కనిపించింది. సో రిమైనింగ్ మనకి ఆర్యభట్ట, అదేవిధంగా మనకున్న వరాహమిహిర సంబంధించి ఎలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అదర్ దాన్ దట్ మనకున్న కొన్ని కీవర్డ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే కుమారగుప్త స్కందగుప్తకు సంబంధించి కూడా లింక్ చేశారు. మనకున్న ప్రావిన్సెస్ సంబంధించి కూడా లింక్ చేశారు. మ్యాక్సిమం కీవర్డ్స్ అన్ని కవర్ చేశారు. ఓకే. వరాహమిహిర అనే కీవర్డ్ మనకు ఒకటి మిస్ అయింది, అది చూసుకోండి. స్కాలర్స్ విషయంలో ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనకు 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. అలా రాస్తూ ఉండండి. ఒక స్ట్రక్చర్ అనేది మనకి క్రియేట్ చేసుకుంటే మిగతాదంతా మన హ్యాండ్లో ఉన్నట్టే. రైట్. సో నెక్స్ట్ ఈ ఆన్సర్ తేజావత్ రఘు రాశారు. ఇది ముఖ్యంగా ఇటీవల భారత ప్రధానమంత్రి గారు బీహార్లోని నలంద గ్రీన్ సెంటర్ని రీసెంట్గా 2024లోనే రాజగిరిలో ప్రారంభించారని రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా లింక్ చేశారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇది మనకి రేర్గా మనం కొన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాప్ కూడా లింక్ చేశారు లొకేషన్ పరంగా. దాంతోపాటు అంతర్గత కల్లోలాలు ఏదైతే ఉన్నాయో వాటిని సంబంధించి పతనానికి కారణాలు
తీసుకొచ్చారు. పరిపాలన వ్యవస్థలో అధిక పన్ను వసూలుకు సంబంధించి ఆర్థిక పరిమాణాలకు సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యంగా గుప్త వంశరాజులు ప్రధానం పరిపాలనలో అధిక భాగం పూజ్యులు అదేవిధంగా వంగాలకు నిర్వహించేవారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో రాజ సంపదలో అధిక భాగం వలస ఖర్చులకి విలాస ఖర్చులకి పోయాయి అనేది కూడా. రక్షణ వ్యవస్థలో ఈ సవాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ నియామకాలు ఏవి చేయలేదని రాజ్య విస్తరణలో సైనికుల ప్రభావం ఉండేది అనేది కూడా చెప్తున్నారు. సో అయితే హోనల దండయాత్రకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు, అది కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే కాబట్టి. సో నెక్స్ట్ గుప్త సామ్రాజ్యం పతనం ద్వారా సాంస్కృతిక శాస్త్రీయ ప్రతికూల ప్రభావాలకు సంబంధించి సాంస్కృతిక మార్పులకు సంబంధించి మనకి జౌహార్ విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొదలైందని. సో ఇక్కడ ఉదాహరణ సికియు ప్రతీకారం దొంగతనాలు పెరిగాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, ప్రతీకారం లాంటివి, రైట్. సో ఇలాంటి కొన్ని వర్డింగ్ అనేది కూడా ఇక్కడ చూసుకోండి. అదేవిధంగా శాస్త్రీయ మార్పులకు సంబంధించి మాట్లాడుకుంటే ఆర్యభట్ట కనిపెట్టిన సున్నా నుండి రాజులకు ఎంతగా ఉపయోగపడిందో నూతన నాణ్యాలకు సంబంధించి కూడా ఇక్కడ చెప్పారు. రక్షణ వ్యవస్థలో నూతన విధానాలకు సంబంధించి గుప్త సామ్రాజ్యం పతనం ద్వారా సాంస్కృతిక శాస్త్రీయ అనుకూల ప్రభావాలు కూడా తెలిసాయి. బౌద్ధ మత వృద్ధి అదేవిధంగా నూతన సాహిత్యాలు ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా ఇక్కడ ఇంప్రూవ్ అయింది అనేది కూడా చెప్తున్నారు. పై విధంగా గుప్త సామ్రాజ్యం భారతదేశంలో ఒక గుప్త సామ్రాజ్య విరసిల్లింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. దాని తర్వాత వచ్చిన రాజులకు శాస్త్రీయ వృద్ధికి సహకారం అయితే చేసింది అనేది కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. సో ఓవరాల్గా ఈ ఆన్సర్లో అన్ని అంశాలు లింక్ చేసుకున్నారు. సో కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్లో కూడా వెరీ గుడ్. సో అయితే కొన్ని వర్డింగ్ అనేది కూడా ముందు ఆన్సర్లో ఏదైతే కొన్ని ఉన్నాయో అలాగే ఈ ఆన్సర్లో కూడా కొన్ని వర్డింగ్ అనేది క్లమ్జీగా ఉంది. అదేవిధంగా ఆర్యభట్టతో పాటు వరాహమిహిర ఎవరు చూసినా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ సంబంధించి రిపీటెడ్ లేకుండా కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే మనది ఒక మోడల్ ఆన్సర్ టైప్ ఆఫ్ ఆన్సర్ కాదు అనే ఇంప్రెషన్ అయితే ఎగ్జామినర్ కలెక్ట్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్, రైట్. సో అదేవిధంగా మనకున్న బెంగాల్ అండ్ గుజరాత్ ప్రొవిన్సెస్ సంబంధించి మనం మాట్లాడచ్చు. దాంతోపాటు కాళిదాస అజంతా కేవుల గురించి కూడా గుహల గురించి కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ ముఖ్యంగా అవి మిస్ అయ్యాయి ఇక్కడ అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ మెయిన్లీ. దాంతోపాటు మనకున్న కుమారగుప్త 1 స్కందగుప్తాకు సంబంధించి కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది, రైట్. సో ఇవన్నీ మేజర్గా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో దాంతోపాటు మనకి ఇక్కడ స్వర్ణయుగం అనేది ఎక్కడ మనం ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో అది మిస్ అయింది. సో అది కంపల్సరీ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం, రైట్. సో అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఓకే. ఈ పర్టికులర్ ఆన్సర్కి మనం కొన్ని ఇన్ఫర్మేషన్ ల్యాకింగ్తో పాటు 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో గుడ్, కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ mains section of free initiative day 66 question for 14th September 2024. Critically evaluate the impact of the recent Supreme Court ruling on reservation in promotions for government jobs. How should the policy of reservations be reformed to achieve social justice without compromising meritocracy? ప్రభుత్వ ఉద్యోగాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. మెరిటోక్రసీలో రాజీ పడకుండా సామాజిక న్యాయం సాధించడానికి రిజర్వేషన్ల విధానాన్ని ఎలా సంస్కరించాలి అని ఇచ్చారు. సో దీనికి సబ్జెక్ట్ పాలిటిక్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా మనం సుప్రీంకోర్టు రూలింగ్ అనేది తీర్పుకు సంబంధించి మనం చూసాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్స్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.